సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సో ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం ప్రధానమంత్రి గారు గోల్డ్ మీద కొనద్దు, ఒక 1 year పాటు మీరు గోల్డ్ కొనద్దు, దానివల్ల దాదాపు 800 tons గోల్డ్ మనం ఎవ్రీ ఇయర్ ఇంపోర్ట్ చేసుకుంటాం. సో దాని కాస్ట్ చాలా ఎక్కువ అవుతుంది, కాబట్టి కొంత గోల్డ్ తగ్గించుకోవడం బెటర్ అని అన్న నేపథ్యంలో మరి సిల్వర్ గురించి ఏమనుకోవచ్చు. సో సిల్వర్ గురించి ఆయన చెప్పలేదు కాబట్టి సిల్వర్ కొనుక్కోవచ్చా, సిల్వర్ని హోల్డ్ చేసుకోవచ్చా అనేది ఇప్పుడు నెక్స్ట్ చర్చనీయాంశం అవుతుంది. సో ఈ వీడియోలో సిల్వర్ మీద ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా, ఎలాంటి పరిమితులు ఉన్నాయి ఏంటి అని చూసుకుందాం. సో ఇప్పుడు సిల్వర్ కానీ ప్లాటినం కానీ కొనుక్కోవడానికి ఎటువంటి కస్టమ్స్ డ్యూటీ కానీ ఇంపోర్ట్ డ్యూటీ కానీ లేదు. కాబట్టి ఈ గోల్డ్ కొనేటంలో ఇంపోర్ట్ ఉంటే ఇప్పుడు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ప్రకారం మన వద్ద ఎంత వెండి ఉంచుకోవచ్చు అనే దాని మీద పరిమితి అయితే లేవు. ప్రజలు ఆభరణాల రూపంలో కానీ, కాయల రూపంలో కానీ, కాయిన్స్లో కానీ, కడ్డీల రూపంలో కానీ, ఇంట్లో వాడుకునే పాత్ర రూపంలో కానీ ఎంతైనా వెండి హోల్డ్ చేసుకోవచ్చు. సో ఎక్కువగా వెండి కలిగి ఉండటం వల్ల పన్ను ఇబ్బందులు ఏమి ఉండవు. అయితే ప్రజలు తమ వద్ద ఉన్న వెండికి సంబంధించిన డాక్యుమెంట్లు ఎలా కొన్నారు అనే వివరాలు మాత్రం మెయింటైన్ చేయాలి అని చెప్తున్నారు. సో పన్ను చట్టాల ప్రకారం వెండిని క్యాపిటల్ అసెట్ కేటగిరీ కిందకు వస్తుంది కాబట్టి 36 నెలల కంటే ఎక్కువ కాలం కనుక దానిని కలిగి ఉండటం వల్ల లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పెట్టాలి. సో అయితే వెండి అమ్మినప్పుడు ఈ రేటు కింద పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వానికి చట్ట ప్రకారం ఏ వ్యక్తులు ఎంతైనా వెండి తమ వద్ద ఉంచుకోవచ్చు, ఎలాంటి పన్ను ఇబ్బందులు లేకుండా వాటిని ఎలా పొందారు, ఎలా కొన్నారు అనేది మాత్రం చూపించాలి డాక్యుమెంట్స్, అది ఉంటే చాలు. సో ఇప్పుడు చాలామంది ఏంటంటే బంగారం బదులు వెండి కొనుక్కోవడం బెటర్ అని, రానున్న రోజుల్లో ఎటు వెండికి డిమాండ్ మళ్ళీ వస్తుందని అనుకున్నారు. సో అయితే ప్రజలు కూడా కావాల్సినంత కాకుండా లిమిట్స్ లేవు కానీ చాలా కొందామని వెండి కొందాం అనుకుంటున్నారు. అయితే వెండిలో ప్రాబ్లం ఏంటంటే అప్ అండ్ డౌన్ మూమెంట్స్ చాలా హెవీగా ఉంటాయి. సో వెండి ప్లెడ్జ్ పెట్టడానికి కూడా లేదు. సో ఈవెన్ బంగారం అయితే ప్లెడ్జ్ పెట్టామంటే డబ్బులు తీసుకోవచ్చు, వెండిలో అయితే ప్లెడ్జ్ పెట్టిన వాళ్ళు 60% ఇస్తారు. అలాగే వెండి ఎక్స్చేంజ్ చేసిన కొత్త వెండి నగలు కొనాలి అంటే మాత్రం తరుగు చాలా ఎక్కువ పోతుంది. కాబట్టి వెండిని ఏంటంటే ఈ కడ్డీల రూపంలో కానీ, బ్రిక్ రూపంలో కానీ హోల్డ్ చేసుకొని తర్వాత వాల్యూ పెరిగినప్పుడు అమ్ముకునే పరిస్థితి అలా తెచ్చుకుంటాం బెటర్ అనమాట. సో ఇప్పుడు బంగారాన్ని తగ్గించుకొని వెండిని కొనుక్కోవటం అనేది ఇప్పుడు దాని మీద ఎటువంటి ఇది లేదు కాబట్టి సర్కార్ అయితే మనకి వెండికి అయితే ఏమి రిస్ట్రిక్షన్స్ పెట్టట్లేదు, ఓన్లీ గోల్డ్కే పెడుతున్నాం, 15% గోల్డ్ పెంచేసాం అని అంటున్నారు. కాబట్టి నెక్స్ట్ ఈ వెండి ఎంత పెరుగుతుంది, ఆల్రెడీ ఇప్పుడు మార్కెట్లో చూసుకుంటే వెండి దాదాపు 3 లక్షల దాకా వెళ్ళిపోయింది. మొన్నటి దాకా 2,50,000 ఉన్న వెండి ఇప్పుడు 3 లక్షల దాకా వెళ్ళిపోయింది. సో ఇదంతా కూడా మనకి వెండి రేటు పెరగటం అనేది మనకి అర్థమవుతుంది. సో వెండి కొనుక్కునే అవకాశం ఉన్న వాళ్ళు ఇప్పుడు బంగారానికి ఆల్టర్నేట్ ఏంటి, ఏది కొంటే బెటర్ అనే వాళ్ళకి వెండి అయితే ఆల్టర్నేట్ కనపడుతుంది. కాబట్టి ఇది రిస్ట్రిక్షన్ లేదు ప్రజెంట్ వరకు, మరి రేపొద్దున ఏమన్నా జరగచ్చు, మళ్ళీ వెండి కూడా బాగా పెరుగుతుంది కాబట్టి దాన్ని రిస్ట్రిక్ట్ చేయాలన్నా కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏదైనా ఏంటంటే లిమిట్స్గా కొనటం అనేది చేసుకోవటం మెయిన్. ఇది వద్దు అనడానికి రీజన్ ఏంటి అంటే మనకి సేమ్ స్టోరీయే లాస్ట్ 3 months నుంచి జరుగుతున్న స్టోరీయే. క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది, క్రూడ్ ఆయిల్తో పాటు మనకి ఇంపోర్ట్స్ పెరుగుతున్నాయి, ఎక్స్పోర్ట్స్ తగ్గుతున్నాయి. కాబట్టి ఆ డిఫరెన్స్ ఆఫ్ పేమెంట్ డాలర్స్లో పే చేయాల్సి వస్తుంది. అది మన దగ్గర సఫిషియెంట్గా లేకపోవడం ద్వారా ఈ యొక్క కరెన్సీ వాల్యూ బాగా తగ్గిపోతుంది. కరెన్సీని ఆగాలి అంటే ఇంపోర్ట్స్ తగ్గించాలి, ఎక్స్పోర్ట్స్ పెంచాలి. సో ఎక్స్పోర్ట్స్ పెంచుదామన్నా సఫిషియెంట్గా ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఇంపోర్ట్స్ తగ్గించాలంటే క్రూడ్ ఆయిల్ తగ్గించాలి లేదా గోల్డ్ తగ్గించాలి. సో కాబట్టి గోల్డ్ని టార్గెట్ చేశారు, గోల్డ్ అయితే తగ్గచ్చు. సో గోల్డ్ తగ్గాలి, బయింగ్ డిమాండ్ తగ్గాలి అంటే రేట్లు పెంచాలి, ఆర్టిఫిషియల్ కానీ పెంచుతున్నారు. ఇప్పుడు సిల్వర్ కూడా 3 lakhs అయిపోయింది, గోల్డ్ కూడా ఇప్పుడు 1,62,000 65,000 దాకా వెళ్ళిపోయింది. ఇంకా బయింగ్ డిమాండ్ చూసి ఒక 15 days ఎవ్రీ 15 daysకి ట్రాక్ చేసి ఇంకా డిమాండ్ గోల్డ్ కొంటున్నారంటే ఇంకా సుంకాలు వేసే అవకాశం అయితే కనపడుతుంది. సో ఇదండి గోల్డ్ మీద సిల్వర్ మీద జరుగుతున్న విషయం. థ్యాంక్ యూ అండి, నమస్తే.